K24 న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా డప్పుల ప్రదర్శనలు నిర్వహించగా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మాదిగ నేతలు ఆందోళన చేపట్టారు. ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్లూరి పరశురాములు ఆధ్వర్యంలో కల్లెపల్లి, పెరకబండ గ్రామాల నుంచి ప్రదర్శనలు నిర్వహించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందో దానికి జస్టిస్ షమీం అఖ్తర్ గారి నివేదిక ఈ 10వ తారీఖు లోపల ఇవ్వనున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, జిల్లాల కేంద్రాలలో డప్పు ప్రదర్శనలు, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపు మేరకు బెజ్జంకి మండలంలో ఈరోజు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో డప్పు ప్రదర్శనను, బహిరంగ ప్రదర్శనను మేము బెజ్జంకి మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే షమీం అఖ్తర్ గారి నివేదికల లోపాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సవరించి అమలు చేయాలని డిమాండ్ చేసుకుంటూ, అదేవిధంగా 3 గ్రూపులుగా చేసినటువంటి వర్గీకరణను 4 గ్రూపులుగా ABCDగా గుర్తించి దానికి ఆ దిశగా అమలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇది ఏదైతే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉన్నదో అందులో మాదిగ ఎమ్మెల్యేలకు జనాభా తామాస ప్రకారంగా మా వాటా మాకు కావాలనే నిదానంతో మాదిగ ఎమ్మెల్యేలకు 2 స్థానాలు కల్పించాలని కోరుకుంటూ ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఎంఆర్పీఎస్, జై మందకృష్ణ మాదిగ.